నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్పిఎం టీవీ 369. నా ప్రయాణం మీతో. ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రత్యేకమైనది అని అనుకుంటున్నాను. ప్రతి మనిషికి తన జీవితంలో నిత్యావసరాల దగ్గర నుంచి ఏది చేయాలన్నా, సాధించాలన్నా, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో కావలసిన ముఖ్యమైన ఇంధనం ధనం. ఒక మనిషికి ఆర్థిక స్థిరత్వం కలిగినప్పుడే తాను చేస్తున్న పనిని ఇంకా స్థిరత్వంగా చేయగలడు. మాస్టర్స్, శరన్నవరాత్రులు వస్తున్నాయి కదా. ఆ సమయంలో ఉన్న ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచన చేస్తున్నప్పుడు జగన్మాత అయిన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈరోజు వీడియో రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. మాస్టర్స్, నాకు వచ్చిన ఆలోచన కనకధార స్తోత్రం. నేను కూడా అందరికిలాగానే కనకధార స్తోత్రాన్ని యూట్యూబ్లో వింటూ, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పఠిస్తూ నాకున్న సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాను. నా వ్యక్తిగత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇందులో కనకధార స్తోత్రం యొక్క విశిష్టత మరియు ఆ స్తోత్రాన్ని ఉపయోగించుకుని మనం ఏ విధంగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు, మరియు మన శరీరం లోపల ఉన్న ఎనర్జీ సెంటర్స్ అయిన చక్రాస్ను ఏ విధంగా ఉత్తేజపరచవచ్చు అనే విషయాలను వివరిస్తూ సాధన మార్గాన్ని కూడా తెలియజేస్తాను. నిజంగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చివరి వరకు విని మీ ఫ్రీక్వెన్సీకి ఇది నిజంగా సెట్ అవుతుంది అనుకుంటే సాధన చేసి మీ యొక్క స్థితిని మరియు ఆర్థిక స్థితిగతులను మార్చుకోగలరు. మాస్టర్స్, కనకధార స్తోత్రం అర్థం కావాలి అంటే మొట్టమొదట మనం ఒక సంఘటన తెలుసుకోవాలి. అందరికీ తెలిసిందే అయినా ఒక్కసారి నా వివరణ అనేది వినండి. ఆదిశంకరాచార్యులు ఒక పేద బ్రాహ్మణ ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగినప్పుడు ఆ తల్లి ఇవ్వడానికి ఏమీ లేదు అని బాధపడుతూ ఆ విషయాన్ని శంకరాచార్యులకు తెలియజేసినప్పుడు ఆయన సిరులను కురిపించే జగన్మాత అయిన లక్ష్మీదేవిని ప్రార్థించి, అమ్మా, ఈ పేదరాలికి సంపదను ఇవ్వు అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి ఆయన మనోనేత్రమునందు ప్రత్యక్షమై, ఈ పేద బ్రాహ్మణ కుటుంబం గత జన్మల్లో ఎలాంటి పుణ్యకర్మలు చేసుకోలేదు, వారు చేసుకున్న ఆ యొక్క కర్మయే వారి సంపదకు అడ్డుగా ఉన్నది అని చెబుతుంది. అప్పుడు శంకరాచార్యులు ఆ పేద బ్రాహ్మణుల యొక్క కర్మను తొలగించడానికి తల్లిని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనా రూపమే ఈరోజు మనందరం పఠిస్తున్న కనకధార స్తోత్రం. మాస్టర్స్, అమ్మవారు ఎప్పుడైనా సరే తనను డైరెక్ట్గా ప్రార్థించటం కన్నా స్వామిని ప్రార్థించిన తరువాత తనను ప్రార్థిస్తే త్వరగా ప్రసన్నురాలవుతుంది. అందుకేనేమో ఈ కనకధార స్తోత్రంలో శంకరాచార్యులు శ్రీహరితో కూడిన లక్ష్మిగా అమ్మను ప్రార్థించి అమ్మ యొక్క ఆశీస్సులను కనకధార వలె పొంది ఆ పేద బ్రాహ్మణులకు ఆ ఫలితాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే కనకధార స్తోత్రాన్ని మనసుతో లగ్నమై నిత్యం పఠిస్తారో వారి ఇంట కూడా కనకధార కురుస్తుంది. మాస్టర్స్, ఈ ప్రార్థనా శ్లోకాలలో శంకరులు ముందుగా గణపతిని స్తుతించారు. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని శుభాలు కలగాలని గణపతి స్తోత్రంతో ప్రారంభించారు. అంతేకాదు 8 సంవత్సరాల వయసు కలిగిన శంకరాచార్యులు ఆయన మనోనేత్రంతో అమ్మ యొక్క స్థితిని గమనిస్తూ ఆ స్థితిని ప్రార్థనా రూపములో వర్ణించారు. ఈ కనకధార స్తోత్రములలో ఇంకొక విషయమును గమనిస్తే, ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్తోత్రాలలో శంకరులు ఆయనకు కలిగిన అనుభవమే కనకధార చదివిన వారికి కలగాలని, నాకు ప్రసాదించు తల్లి అని అమ్మను ప్రార్థిస్తూ చాలా చక్కగా వర్ణించారు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఎవరైతే శ్లోకాన్ని పఠిస్తున్నారో వారికి ఆ ఫలితం చెందాలి అని. మాస్టర్స్, కనకం అంటే బంగారం లేదా సంపద, ధార అంటే ప్రవహించడం, అంటే కనకధార అనగా సంపద ప్రవాహం అని అర్థం. కనకధార స్తోత్రమును జపించటం యొక్క ముఖ్య ఉద్దేశం మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి, పేదరికం మరియు ఆర్థిక బాధలు తొలగిపోయి శ్రేయస్సు, సంపద మరియు సమృద్ధి పొందడానికి. అంతేకాదు మాస్టర్స్, శాంతి, సంతృప్తి మరియు దైవకృప కూడా లభిస్తుంది. మాస్టర్స్, కనకధార స్తోత్రం యొక్క అర్థాన్ని మనకు మన సాధనకు ఏ విధంగా అవసరమవుతుందో ముఖ్యమైన శ్లోకాన్ని డిస్ప్లే చేస్తూ వాటి యొక్క అర్థాన్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్ రూపంలో చెబుతూ ఉంటాను. మాస్టర్స్, ఇక్కడ శ్లోకాల యొక్క అర్థాన్ని క్లుప్తంగా వివరిస్తున్నాను. ఎందుకంటే శ్లోకాల్లోని ప్రతి పదం యొక్క అర్థాన్ని వివరించుకుంటూ వెళ్తే వీడియో చాలా లెంతీ అవుతుంది. వాటి యొక్క అర్థాలను ఇంకొకసారి ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు ఇంకొక వీడియో రూపంలో ప్రతి పదం యొక్క అర్థాన్ని కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కనకధార స్తోత్రంలో మొదటిగా ఉన్న స్తోత్రం గణపతి స్తోత్రం. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ముందుగా గణపతి స్తోత్రంతో శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. మాస్టర్స్, డిస్ప్లే చేస్తున్న శ్లోకము మరియు దాని యొక్క అర్థము అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సాధన చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సాధన అంటే మన యొక్క చక్రాస్తో అలైన్ అవుతూ సాధన చేయించడం అనేది జరుగుతుంది. శ్లోకాన్ని వింటూ చదువుకుంటాం అని అనుకున్నప్పుడు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కదా. సో నేను ఇక్కడ చక్రాస్తో అలైన్ చేస్తూ సాధన మార్గాన్ని ఎలా చేయాలో తెలియజేస్తాను. మొదటి శ్లోకం.
శ్రీయానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఈ శ్లోకం యొక్క అర్థం: తండ్రి వినాయక, నువ్వు దండం పెట్టిన వారికి కల్పవృక్షం లాంటి వాడివి, లక్ష్మీదేవి కనులకు ఆనందాన్ని చేకూర్చేవాడివి. అటువంటి ఆనంద స్వరూప నీకు నమస్కారము. 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు అమ్మ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని అభివర్ణిస్తూ ప్రార్థించారు శంకరులు. అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఈ శ్లోకం యొక్క అర్థం: శ్రీహరి వక్షస్థలమునందు కొలువై ఉన్న పుష్పములలా నిశ్శబ్దంగా ప్రకాశిస్తూ సకలైశ్వర్యాలను శరీరముగా చేసుకుని ఉన్న మంగళదేవతైన శ్రీ మహాలక్ష్మి కంటి చూపు నాకు శుభప్రదం చేకూర్చును కాక. ఈ శ్లోకం యొక్క అర్థం: అమ్మా, నీ స్వామి అయిన మురారి ముఖమునందు పద్మమునందు ఆడు తుమ్మెదవలే ప్రేమతో సిగ్గుతో కూడిన మాలాకృతిలాగా చూపులతో స్వామిని చూస్తూ రాకపోకలు చేస్తున్న ఓ క్షీరసాగర కన్య, నీ చూపు నాకు సంపదలను ఇచ్చుగాక. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమిక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఈ శ్లోకం యొక్క అర్థం: అమ్మా, సకల దేవరాజులకు వారి వారి పదవీ విలాసములను ఇచ్చి నీ స్వామి అయిన మురారికి విశేషముగా ఆనందకారివైన ఓ పద్మగర్భ సోదరివైన మహాలక్ష్మి, నీ చూపు క్షణమైన నా మీద ప్రసరించుగాక. ఈ శ్లోకం యొక్క అర్థం: సంతోషముతో కనులు మూతబడి ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తి ఆనందమునకు మూలమై రెప్పపాటు లేక మన్మథ పరవశమైన ఊరచూపులతో ప్రేమతో నిండిన చూపులు కలిగిన శేషసాయి ఇల్లాలా, నీ కరుణారసమైన కటాక్షాన్ని నాయందు ప్రసరించుము. ఈ శ్లోకం యొక్క అర్థం: నల్లని మేఘముల వలె ఉన్న నీ స్వామి అందమైన వక్షస్థలమునందు మెరుపు తీగ వలె మెరియుచు సకల లోకములకు తల్లి అయిన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు నాకు మంగళమును ఇచ్చుగాక. మాస్టర్స్, ఈ శ్లోకంలో శంకరులు తన చిన్న వయసులోనే తన మనోనేత్రముతో వైకుంఠములో ఆ తల్లిని గమనిస్తూ శృతి మెత్తగా అమ్మను అడిగినట్లుగా ప్రార్థించారు. ఎందుకు అనేది అన్ని శ్లోకాలు వివరణ చెప్పిన తర్వాత ఇంకా వివరంగా తెలియజేస్తాను. ఈ శ్లోకం యొక్క అర్థం: కౌస్తభమణి దాల్చిన మధుసూదన దేవుని వక్షస్థలమునందు ఇంద్రనీలమణిమయ హారము వలె మెరిసిపోతున్న ఓ తల్లి, ఏ కోరిక కూడా లింపచేయలేని శ్రీ మహావిష్ణువుకు కూడా కామ కోరిక సైతం కలిగించగల శక్తి ఉన్న ఓ తల్లి, నీ కటాక్షము నాకు మంగళమును కలిగించు కాక. ఈ శ్లోకం యొక్క అర్థం: అమ్మా, నీ ప్రభావముచే మన్మధుడు కళ్యాణములను పొందెడి విష్ణువు వందు ప్రసిద్ధుడై స్థానము నెట్లు నాక్రమించెను. అట్టి మదించు స్వభావము గల లక్ష్మీదేవి, నీ యొక్క కనిగంటి చూపు నాయందు ప్రసరించునుగాక. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ఈ శ్లోకం యొక్క అర్థం: అమ్మా, జనని, చాలా కాలముగా నేను దుష్కర్మనెడు స్వేదముతో దుఃఖితుడునై దరిద్రమును అనుభవిస్తున్న నీ బిడ్డను. అమ్మా, వాటిని తొలగించి నీ శిశువునందు
మేఘముద వాయువు వలె నీ దృష్టితో నా యందు ధనవర్షధార ఒసంగుము. మాస్టర్స్, ఇక్కడ 8వ శ్లోకం యొక్క అర్థం పూర్తిగా గ్రహించితే, అమ్మా, నీ బిడ్డనైన నేను ఎంతో కాలంగా బాధలతో దరిద్రమును అనుభవిస్తున్నాను. తల్లి, కారుమబ్బులు కమ్మిన నల్లని మేఘము తక్షణమే ఏ విధంగా వర్షిస్తుందో ఆ విధముగా నా యందు ధనవర్షధార కురిపించు, నేను నీ బిడ్డనమ్మా అని ప్రార్థించారు. అప్పుడు ఆ తల్లి మనసు చలించి కనకవర్షం కురిపించింది. ఎందుకో తెలుసా మాస్టర్స్? అమ్మ దేనినైనా తట్టుకుంటుంది, భరిస్తుంది, కానీ తన బిడ్డ అల్లాడిపోతే మాత్రం తట్టుకోలేదు. అసాధ్యము కాని స్థితిని కూడా సుసాధ్యం చేస్తుంది. మాస్టర్స్, అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది అన్నాను. అంటే ఇక్కడ గమనించాల్సింది, మొదటి నుంచి శ్లోకాల యొక్క అర్థాన్ని గమనిస్తే అమ్మను శంకరాచార్యులు పలు విధాలుగా మెచ్చుకుంటూ ప్రార్థిస్తూ వచ్చారు. అయినా కూడా అమ్మ కరుణించలేదు. 6వ శ్లోక అర్థాన్ని గమనిస్తే, మాస్టర్స్, భగవంతత్వానికి అసలు కోరికలనేవి ఉంటాయా? లేని కోరికను పుట్టించడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇక్కడ కొంచెం లోతుగా గమనిస్తే శంకరాచార్యులు అమ్మను ఈ విధంగా అడుగుతున్నారు. ఎలాంటి కోరికలు లేని స్వామి యొక్క మనసుని నీ కనగంటి చూపులతో కట్టిపడేశావే, నీ వైపుకు తిప్పుకున్నావే. మా సాధ్యం కాని పనిని కూడా సాధ్యం చేశావు కదా తల్లి. ఇక్కడ నీ బిడ్డ కష్టంతో ఉన్నాడు. నా కర్మస్థితి అంటూ నన్ను ఇంకా బాధ పెట్టకు. అసాధ్యం అనుకున్న తండ్రి మనసును నీ కంటి చూపుతో కట్టిపడివేసుకున్నావు తల్లి. నా కర్మను తొలగించడం నీకు ఎంత పని? 8వ శ్లోకంలో కర్మను తొలగించి కరుణించమ్మా అని చెప్పి తల్లి మనసు కరిగే విధంగా ప్రార్థించారు. దానికి ఇక్కడ గమనిస్తే ఒక రకంగా సుతిమెత్తగా డిమాండ్ చేశారు. అమ్మ మనసు చెలించింది. తనను ఏ విధంగా వర్ణించి పొగిడినా చెలించని ఆ మనసు బిడ్డను కాపాడమ్మా అనేసరికి చెలించిపోయి కనకవర్షం కురిపించింది. మాస్టర్స్, నిజంగా నా అనుభవంతో చెప్తున్నాను. కనకధారా స్తోత్రం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని పఠిస్తే ధనం వర్షధారలాగా మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. అమ్మ కరుణతో కనకవర్షం కురిసింది. 9వ శ్లోకం నుంచి అమ్మను స్తుతిస్తూ కృతజ్ఞతా రూపంలో శ్లోకాలు ఉంటాయి. అయితే మాస్టర్స్, వీటి యొక్క అర్థము అనేది నేను తెలియజేయడం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ శ్లోకాల వరకు మన సాధనకు ఉపయోగపడతాయి కాబట్టి వీటి వరకు మాత్రమే తెలియజేశాను, గమనించగలరు. మాస్టర్స్, ఇప్పుడు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ 7 చక్రాస్తో ఏ విధంగా అనుసంధానం చేసుకుంటూ అమ్మను ప్రార్థించాలి అన్న సాధన అనేది తెలుసుకుందాం. అయితే మాస్టర్స్, జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 7 చక్రాస్. ఎందుకంటే చక్రాస్ అంటే ఏంటో తెలియని వారు కూడా ఈ వీడియోని చూస్తున్నప్పుడు వారికి కూడా అర్థం కావాలి కదా, అందుకని. మన శరీరంలో కంటికి కనిపించని 7 చక్రాస్ అనేవి ఉంటాయి. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. అసలు చక్రాస్ అంటే ఏమిటంటే, మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులు కలిసినప్పుడు ఒక చక్రంలాగా కనిపిస్తుంది. ఆ స్థానాలని చక్రాస్ అంటారు. సో ఇంకా మూలాధార చక్రం. మూలాధార చక్రం యొక్క స్థానం వెన్నుముక్క చివరి భాగం. దీని యొక్క రంగు ఎరుపు. దీని యొక్క తత్వం భూతత్వం. ఆ ప్లేస్లో ప్రాపర్ ఎనర్జీ ఉంటే కనుక పర్సను నేను సురక్షితంగా ఉన్నాను, జీవితం చాలా హ్యాపీగా స్థిరంగా ఉంది, నాకు డబ్బు సమృద్ధిగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇలా ఈ విధమైన ఆలోచనలు చేస్తాడు. అదే అక్కడ ఎనర్జీ ప్రాపర్గా లేకపోతే ఎల్లప్పుడూ భయం, అభద్రతా భావం, నేను దీనిని కోల్పోతే నాకేం జరుగుతుందో, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. నెక్స్ట్ యొక్క చక్రం స్వాదిష్టాన. ఈ నాభి కింద ఉంటుంది. రంగు నారింజ. తత్వం జలతత్వం. ఎనర్జీ గనక ప్రాపర్గా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది, నేను సంబంధాలను సృష్టించుకోగలను, ఆనందించగలను అన్న ఆలోచనతో ఉంటారు. అదే అక్కడ ఎనర్జీ ప్రాపర్గా లేకపోతే చెయ్యన తప్పుకు కూడా బాధపడుతూ ఆసక్తి లేకుండా భావోద్వేగాలలో చిక్కుకుపోతారు. నెక్స్ట్ మణిపూరక. మణిపూరక స్థానం నాభి స్థానం. రంగు పసుపు. మూలకం అగ్నితత్వం. మంచి ప్రాపర్గా ఎనర్జీ ఉంటే గనక ఆ ప్లేస్లో నాకు నమ్మకం ఉంది, నేను దేనైనా సాధించగలను, ఇది చేసి చూపిస్తా అన్నట్లుగా ఉంటుంది ఆలోచన తీరు. అదే అక్కడ ఎనర్జీ ప్రాపర్గా లేకపోతే, అరే నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఎంత చేసినా నేను ఇలాగే ఉంటున్నాను, నాకన్నా వాళ్ళే బెటరు, వాళ్ళే మంచివాళ్ళు, ఇట్లా ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. నెక్స్ట్ అనాహత చక్రం. స్థానం ఛాతీ మధ్యలో. రంగు ఆకుపచ్చ. తత్వం వాయుతత్వం. ఇక్కడ ఎనర్జీ ప్రాపర్గా ఉంటే అందరినీ ప్రేమిస్తూ, క్షమిస్తూ, నమ్మకంగా ఉంటారు. అదే ఎనర్జీ గనక బ్లాక్ అయితే కాస్త కఠినంగా, క్షమించలేని గుణాన్ని, ఎదుటివారిని బాధ పెట్టే తత్వంతో ఉంటారు. నెక్స్ట్ విశుద్ధి. విశుద్ధి యొక్క స్థానం కంఠం. రంగు నీలం. తత్వం ఆకాశతత్వం. ఇక్కడ ఎనర్జీ ప్రాపర్గా ఉంటే దేన్నైనా స్పష్టంగా మాట్లాడగలరు, ఆలోచనలు కూడా వ్యక్తపరచగలరు. అదే ఎనర్జీ సరిగ్గా ప్రాపర్గా లేకపోతే మాట్లాడటానికి భయం, అబద్ధాలు చెప్తూ ఉంటారు, గాసిప్స్ చేస్తారు చూడండి, అది కూడా ఇక్కడ ఎనర్జీ ప్రాపర్గా లేకపోవడం వలని. నెక్స్ట్ ఆజ్ఞ. ఆజ్ఞాచక్రం యొక్క స్థానం కనుబొమ్మల మధ్య, నుదిటి మధ్యలో. రంగు ఇండిగో. తత్వం కాంతితత్వం. ఇక్కడ ఎనర్జీ మంచిగా ఉంటే నేను దేనినైనా అర్థం చేసుకోగలను, నేను స్పష్టంగా చూస్తాను, నా అంతర్దృష్టిని నేను విశ్వసిస్తున్నాను, ఇలా ఈ విధంగా ఆలోచన తీరు ఉంటుంది. అదే అక్కడ ఎనర్జీ ప్రాపర్గా లేకపోతే అతిగా ఆలోచించటం, గందరగోళం, జీవితంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో తెలియకపోవడం, ఇలాంటి స్థితిలో ఉంటారు. చివరిగా
సహస్రారం. ఈ చక్రం యొక్క స్థానం తల పైభాగం. రంగు వైలెట్ అండ్ తెలుపు రెండు కలిపి ఉన్న రంగని చెప్పుకోవచ్చు. తత్వం స్వచ్ఛమైన చైతన్యం. ఇక్కడ ఎనర్జీ పోపురగా ఉంటే నేను విశ్వంతో అనుసంధానించబడి ఉన్నాను. భగవంతుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. నేను నా జీవితంలో జరిగే వాటిని అంగీకరించి నా జీవితాన్ని నమ్ముతాను. ఇట్లా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. అదే అక్కడ బ్లాక్ అనేది ఉంటే గనక, బ్లాక్ అంటే మాస్టర్స్ ఏమీ కాదు, ఎనర్జీ ప్రాపర్గా లేకపోవడం. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, ఈ జీవితానికి అర్థం ఏమిటి, నేను దారి తప్పి వెళ్తున్నానా, ఇట్లా ఈ విధంగా ఆలోచనలు అనేవి ఉంటాయి. మాస్టర్స్ సంక్షిప్తంగా చక్రాసు సరిగ్గా పనిచేస్తుంటే ఆలోచనలు సానుకూలంగా, స్పష్టంగా, నమ్మకంగా ఉంటాయి. అదే చక్రాలు పనిచేయకపోతే ఆలోచనలు ప్రతికూలంగా, భయంగా, గందరగోళంగా ఉంటాయి. మాస్టర్స్ చక్రాస్ పనిచేయటం అంటే ఎనర్జీ అనేది ప్రాపర్గా లేదు అని అర్థం. అంతేగాని మన శరీర భాగాలు, ఫిజికల్ శరీర భాగాలు పనిచేయకపోవడం ఇట్లా ఉంటుంది కదా, ఆ విధంగా అర్థం చేసుకోవద్దు. మాస్టర్స్ మళ్ళీ చెప్తున్నాను, చక్రాస్ పనిచేయటం లేదు అని అంటే శరీరంలో ఎనర్జీ ఆ చక్ర ఉన్న ప్లేసులో ప్రాపర్గా లేదు అని అర్థం. సో ఇక్కడ ఉన్న ఎనర్జీని మనం సరిచేసుకుంటే మన స్థితి చేంజ్ అవుతుంది. ఓకే మాస్టర్స్, కనకదార స్తోత్రం యొక్క అర్థము, ఎనర్జీ సెంటర్స్ యొక్క అవగాహన అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి మనం సాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. మాస్టర్స్ కనకదార స్తోత్రం యొక్క అర్థాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటేనే ఈ సాధన చేయటం వలన మరింత ఉపయోగం ఉంటుంది. అంటే ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీలింగ్ లేకుండా ఏదో వింటూ చేయడం వలన ఉపయోగం ఉండదు. సో ఇంకొకసారి అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుని చక్రాస్ అంటే ఏంటో అవగాహన తెచ్చుకుని సాధన చేయడం మంచిదని నా అభిప్రాయం. మాస్టర్స్ సాధన చేసే ముందు స్వరయోగం అనే ఒక చిన్న టాపిక్ని ఒకటి యాడ్ చేసుకుందాము. మాస్టర్స్ సాధన చేసేటప్పుడు ఒక్కసారి మీ యొక్క రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ శ్వాసను గమనించండి. ఎడమ నాసికా రంధ్రం అంటే ఈడ ఇటువైపు గనక శ్వాస చురుకుగా ఉంటే క్షమ, కరుణ మరియు లక్ష్మీదేవి యొక్క దైవిక కృపపై దృష్టి పెట్టి శ్లోకాన్ని పఠించండి. అంటే అంతర్దృష్టితో శ్లోకాన్ని చదవండి. లేదా కుడి ముక్కు వైపు అంటే పింగళ వైపు శ్వాస నడుస్తుంది అనుకున్నప్పుడు చురుకుగా ఉంటే సంపద, విశ్వాసం, నేను అన్నిటినీ అధిగమించగలను, అమ్మతోడు నాకు ఉంది అన్న దృష్టితో శ్లోకాన్ని పఠించండి. ఒకవేళ సుషుమ్నలో గనక శ్వాస నడుస్తూ ఉంటే పూర్తిగా అమ్మకు సరెండర్ అయిపోయి శ్లోకాన్ని పఠించండి. వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది, కానీ కొన్నిసార్లు తప్పదు. మాస్టర్స్ ఇంకా సాధన స్టార్ట్ చేద్దాము. సాధన చేసే ముందు ప్రతి ఒక్కరూ స్నానము చేసి పరిశుభ్రమైన స్థానములో కానీ లేదా దేవతా మందిరములో కానీ కూర్చుని స్టార్ట్ చేయండి. ఓకే మాస్టర్స్, ప్రతి ఒక్కరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క దృష్టిని కేవలం నా మాటలపైనే ఉంచండి. మాస్టర్స్ ముందుగా శరీరంలో ఉన్న అలసటని రిలీజ్ చేద్దాము. దీర్ఘ శ్వాస తీసుకుని హోల్డ్ చేసి స్లోగా శ్వాసను నోటి ద్వారా రిలీజ్ చేయండి. మాస్టర్స్ మళ్ళీ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకుని హోల్డ్, నోటి ద్వారా రిలీజ్ చేయండి. ఇప్పుడు మీ యొక్క దృష్టిని మైండ్ మీద ఉంచి దీర్ఘ శ్వాస తీసుకుని ముక్కుని క్లోజ్ చేసి 2 సెకండ్స్ శ్వాసను హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రెషర్తో రిలీజ్ చేయండి. ఓకే మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని హోల్డ్, రిలీజ్, ప్రెషర్గా రిలీజ్ చేయండి మాస్టర్స్. మళ్ళీ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకుని హోల్డ్ చేసి రిలీజ్. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మన శరీరము, మన మనసు, మన మైండ్ అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. మనం ఈరోజు చేస్తున్న ఈ సాధనకు మనకు సహకరిస్తున్నాయి. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క దృష్టిని వెన్నుముక్క చివరి భాగం వద్ద ఉంచి మూలాధార స్థాయిలో ఉంచి అక్కడ ఎర్రటి కమలం బంగారు కాంతి వర్ణంతో నిండి ఉన్నట్లుగా భావన చేస్తూ నేను సురక్షితంగా ఉన్నాను, నాకు లక్ష్మీదేవి యొక్క మద్దతు ఉంది, సిరులు కురిపించే ఆ తల్లి నా పేదరికాన్ని తొలగించి నాకు స్థిరత్వాన్ని ఇస్తుంది అన్న నమ్మకంతో గణపతిని ప్రార్థిద్దాము.
ప్రార్థన అయ్యే వరకు మీ యొక్క దృష్టి అంతా మూలాధార స్థాయి దగ్గరే ఉండాలి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుని మీ యొక్క దృష్టిని మూలాధార స్థాయిలో ఉంచి గమనిస్తూ స్లోగా రిలీజ్ చేయండి. నేను చాలా స్థిరంగా ఉన్నాను. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి. వందే వందారు మందారం ఇందిరానంద కందలం ఆమందానంద సందోహ బంధురం సింధురాననం వందే వందారు మందారం ఇందిరానంద కందలం ఆమందానంద సందోహ బంధురం సింధురాననం. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ నిదానంగా మీ యొక్క దృష్టిని స్వాధిష్టాన స్థానం మీదకు తీసుకురండి. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క దృష్టిని స్వాధిష్టాన స్థాయిలో ఉంచి ఈ కనకధార నా యొక్క కోరికలను శుద్ధి చేసి నాకు ఏది మంచిదో దానిని నాకు అనుకూలంగా మారుస్తుంది. లక్ష్మీదేవి యొక్క రూపాన్ని, గుణాన్ని వర్ణిస్తూ మీ యొక్క దృష్టిని స్వాధిష్టానం మీద ఉంచి శ్లోకాన్ని మనసులో అనుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క దృష్టిని స్వాధిష్టానం మీద ఉంచి అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः विश्वामरेन्द्र पदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्थम् इन्दीवरोदर सहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः कालाम्बुदालिललितो रसिकैटभारेः धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुरजितः श्रिततौ
कौस्तुभेया हारावळीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाधिनि मन्मथेन मय्यापतेत्तदिह मन्थरमीक्षणार्थम् मन्दालसञ्च मकरालय कन्यकायाः. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క శ్వాసని గమనిస్తూ మీ యొక్క దృష్టిని నిదానంగా స్వాదిష్టాన స్థాయి నుంచి మణిపూరక స్థాయికి తీసుకురండి. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మాస్టర్స్, మీ యొక్క 2 చేతులను జోడించి అమ్మను అర్థించండి. ఈ స్తోత్రములోనే, ఇప్పుడు వింటున్న ఈ స్తోత్రములోనే అమ్మ మనసు కరిగి బిడ్డ కష్టాన్ని చూసి తట్టుకోలేక కనకధారను కురిపించింది. మీరు కూడా మీ కష్టాన్ని ఆ తల్లికి మీ మనసులో మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, తల్లి, నా కష్టాలను కూడా కడతీర్చి నన్ను అనుగ్రహించమ్మా అని వేడుకుంటూ 2 చేతులు జోడించి అమ్మను ప్రార్థించండి. दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गसिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गसिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः. మాస్టర్స్, మీ యొక్క శ్వాసను గమనిస్తూ స్లోగా మీ యొక్క దృష్టిని నిదానంగా అనాహత వైపుకు తీసుకురండి. మాస్టర్స్, హృదయ చక్రములో అమ్మ మీ యొక్క ప్రార్థనను మన్నించి మీ కోరికలను నెరవేర్చినట్లుగా భావన చెందుతూ ఆ తల్లికి కృతజ్ఞతలను తెలుపుకుంటూ మీ యొక్క శ్వాసను గమనిస్తూ శ్లోకాన్ని నిదానంగా పఠించండి. మాస్టర్, ఆనంద పరవశంతో పఠించండి. इष्टाविशिष्टमतयोऽपि नराय यात्रात् दृष्टाः त्रिविष्टपपदं सुलभं भजन्ते दृष्टिः प्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृषीष्ट मम पुष्करविष्टरायाः गीर्देवतेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमः त्रिभुवनैक गुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीय गुणार्णवायै शतयै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै
नमोऽस्तु नाळीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शाङ्गायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मीकमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरितोद्धरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु नान्ये. మాస్టర్స్, నిదానంగా శ్వాసను గమనిస్తూ మీ యొక్క స్థితిని, ఆనందభరితమైన ఆ స్థితిని స్లోగా విశుద్ధి స్థానమునకు తీసుకువచ్చి అమ్మను హృదయపూర్వకంగా మీ యొక్క కంఠనాదము ఆ వైకుంఠవాసి అయిన శ్రీలక్ష్మికి వినపడేటట్లుగా స్తోత్రాన్ని పఠించండి. यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्धसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे. सरसिजनयने सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्. दिग्हस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेष लोकाधिनाथ गृहिणीम् अमृताब्धिपुत्रीम्. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క దృష్టిని ఆజ్ఞాచక్రం మీదకు నుదుటి మధ్యలోకి తీసుకువచ్చి అక్కడ ఆ తల్లిని దర్శిస్తూ ఆ అమ్మను ప్రార్థించండి. कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय मामकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः. बिल्वाटवीमध्यलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् अष्टापदाम्भोरुहपाणिपद्मां सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीम्. कमलासनपाणिना ललाटे लिखितामक्षरपङ्क्तिमस्य जन्तोः हरिमार्जय मातरं घृणाते धनिकद्वारनिवास दुःखदोग्ध्रीम्. अम्भोरुहं जन्मगृहं भवत्याः वक्षस्थलं भर्तृगृहं मुरारेः. कारुण्यतः
कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दम् स्तुवन्ति ये स्तुतिभिरमुभिरन्वहम् त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतर भाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभाविताशयाः. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క దృష్టిని నిదానంగా ఆజ్ఞాస్థానం నుంచి సహస్రార స్థాయికి తీసుకువచ్చి ఆనందభరితముతో శంకరాచార్యులు ఏ విధంగా అమ్మను దర్శించుకుని ఆనందభరితులయ్యారో అంతటి ఆనందంతో మీరు కూడా ఆనంద పరవశాలలో తేలుతూ ఇంతటి చక్కటి మహాశ్లోకాన్ని మనకు అందించినందుకు ఆదిశంకరులకు మనం కృతజ్ఞత తెలుపుకుందాం. वर्णधारास्तोत्रं यत् शङ्कराचार्यनिर्मितं त्रिसन्ध्यं यः पठेन्नित्यं स कुबेर समो भवेत्. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ కనకధార స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. కలిగే ఆనందం, ఆ అమ్మవారి కృప అనుగ్రహం మీ అందరికీ తప్పకుండా కలిగి తీరుతుంది. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఆ తల్లి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించాయి అన్న భావనతో మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆదిశంకరులకు జగన్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క 2 చేతులను సున్నితంగా రబ్ చేసి మీ కళ్ళ మీద ఉంచుకొని మీ యొక్క చేతులను చూస్తూ స్లోగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ యొక్క ధ్యాన స్థితి మీ యొక్క స్థితిగతులను మార్చగలదు అన్న నమ్మకంతో ప్రతినిత్యము సాధన చేయండి. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఇలాంటి ధ్యాన సాధన పద్ధతులు తెలియాలి అనుకున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్స్ నిజంగా నీడున్న వారికి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొక సాధనతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.